మనం గుర్తు చేస్తున్నట్టు అని చెప్పండి. ధర్మారెడ్డి గారు ఇంతమంది జనాలలో ఇంతమంది సభలో ఎవరు ముసలాడా 7 మంది కుమారులు పట్టుకున్నాక వయసు పిల్ల కావా 7 మంది కుమార్తెలు మాత్రం ముసలాడు కాదా మా తల్లిదండ్రులు 16 వయసులో అంటే బాలబాలలో పెళ్లి చేసినారు. అంత నాత వయసులో అంత ముందు నువ్వు చేసుకున్నావా అంటే సంసారం మా తల్లిదండ్రులు చేసినారు. అప్పట్లో నువ్వు నేర్చుకున్నావా? బాల్య వివాహం చేశారన్నమాట. బాల్య వివాహం చేసుకున్నావులే నేర్చుకున్నావా? సంసారం చేశాడు. సంసారం నేర్చుకుని పెళ్లి చేసుకున్నాడు 16 ఏళ్ళ వయసులో. నీకు వయసు వచ్చింది అప్పుడు వయసు వచ్చిరాక అప్పట్లో 16 ఏళ్ళకి పవర్లోనే 20 మందికి చెప్తాను. ఇప్పుడు కాలుతో తన్నా తన చెప్తారు. ఎందుకో 33 గ్రామాలకు 66 గ్రామాలకు అధిపతిని ఎక్కడానికి ఏనుగులున్నాయి లేదా ఏదంటే మన ఊళ్ళో మెరవం తిరగాలి కాబట్టి ఏనుగుల మీద మెరవడానికి ఏనుగులు ఉన్నాయంటున్నా. ఎన్ని ఏనుగులు ఉన్నాయా? 16 ఏనుగులు ఉన్నాయి. 3 కదా ఎక్కిన ధనమే తొక్కిన ధనమే మనకి ఎలాంటి కొత్త లేకుండా ఈ వాళ్ళు కూడా పరిపాలిస్తున్నారా? ఇన్ని ఆస్తులు అంతస్తులు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఇన్ని పెట్టుకుని ఈ రోజు కమ్మపల్లికి ఎందుకు వచ్చినావా? కమ్మపల్లి మనం వాళ్ళు కూడా ఇదా తెల్లారంగా మన ఎవరు ఆచారం చేయరు. ఇది మందేనా? ఇదంతా మంది గుడారాలని మనయే. రామోహన్ అన్న ఊరి పెట్టి రాయి చేరినాడా వాళ్ళ తమ్ముడు చేత ఇక్కడ కథ పెట్టించిన తమ్ముడా ఎవరు మా తమ్ముడే అంతా మీదేనా? కలిసి పిలిచి క్షేమాల గురించి జరుగుతున్నాను. ఓ చక్కగా చెప్పినావు కానీ బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ సంపన్న జాతులు చేపలు అడిగారా? మన బాలుడు చేతులన్నీ వీధి వీధులు అన్ని కూడా ఎలా ఉన్నాయి అని నీ ఆలోచన. అలాంటి చెప్పాలి మనవాళ్ళు
శూద్ర వైశ్య క్షత్రియ ఈ 4 వర్ణములు కదా మన పండుగ పట్టణం అందరూ కూడా నెలకు 3 వర్షాలు పడి అందరూ శ్రేణిగా ఉన్నారు కానీ కానీ ఏమన్నది నెలకు 3 వర్షాలు పడుతున్నాయి నీళ్లు దొరక్క ట్యాంకర్తో నీళ్లు దొరకాలి ఊర్లోకి నువ్వేనా పెట్టించిందే నెలకు 3 వర్షాలు కుడిచినా ట్యాంకర్లు పెట్టినామంటే అవును కాబట్టి అక్కడ కూర్చోని మన కుటుంబం కాబట్టి తాగర్తలు పెట్టించాను కాబట్టి క్షేమాల గురించి అడిగాను ఒక చక్కగా చెప్పినవరా మన రామలక్ష్మణ కుంటల కింద పరిపాలనలు సేద్యము నాట్యము వ్యవసాయం ఏ విధంగా జరుగుతున్నదా ఎలా జరుగుతున్నాయంటావు అది అలా చెప్తాడు మా ఇంటి దగ్గర 6 మంది కుమారులు జీతం చేస్తున్నారు మీ చిన్న కుమారులు జీతం చేయకుండా కాపాడు నా పేట బాగా మన కష్టము బతుకులు మాట్లాడాలి 7 మంది కుమారులు 6 మంది సేద్యం చేస్తున్నారా నా చిన్న కుమారులు సేద్యం చేయకుండా పోగమల్లాల్లో సరసములు పత్తిగుళ్ళు బంగాళ వార్చి పెట్టుకుంటున్నారా తర్వాతనే కాడి కట్టుకుని ముళ్ళగారు చేత పట్టుకుని మరక ముళ్ళు పెట్టుకుని సేద్యానికి వెళ్ళేవాడు రెడ్డంటారా మా ఊరికెళ్ళా అతను లేచి తాను లేచి గల్ల గుడ్డలు వేసుకొని వంకల్లో సిగిచెట్లు కింద కూర్చొని మగతాడితే తిట్టి అంటారు మీ ఊర్లో మా ఊర్లో రైతే రాజ్యము పంటలు పండించడానికి నోటికి ప్రెస్ వచ్చేదా రైతు సక్రమంగా ఉంటేనే కాబట్టి నా కుమారుడు సేద్యం చేయాలా బాగుపడాలా నీతికి రావాలా దానికి ఏమైనా ఉపయోగం చెప్పరా నీ కుమారుడు సేద్యం చేయాలా నీతికి రావాలా బాగుపడాలంటే నీ కుమారుడిని చేతి పని నేర్పించు చేతి పని తెలియదురా చేతి పని తెలియదా ఏమో నాకు తెలిసే కదా చేతి పని తెలియదు అందుకే నువ్వు బలాన్ని వైపు ఏం చేస్తుందా చేతి పని తెలీదా చేతి పని నాకు తెలదు చిన్న పిల్లోడికి తెలిసింది కదా చేతి పని ఇది హార్మోనియం ఎవరు వస్తాడు బాబా వస్తున్నాడు ఏంతో వస్తున్నాడు చేత్తో అది చేతి పని కాదు చేతి పని తిట్టంటే ఇట్లా ఇక్కడ అదే మృదంగము అక్కడ చిన్న వస్తున్నాడు ఏంతో వస్తున్నాడు చేతులతో వస్తున్నాడు అది అది చేతి పని కదా చేతి పని కదా అదే ఇదేంటి ఇది కరెంట్ కరెంట్ ఎవరు చేస్తారు ఎలక్ట్రిషన్ దేంతో చేస్తాడు చేత్తోనే ఇంకా అది చేతి పని కాదేమో పట్టుకొని ఏ రకమైన తిప్పాలా చేతి పని అంటే ఒక కార్పెంటర్ గాని ఒక టైలరింగ్ గాని ఒక హార్మోనియం వాద్యం గాని ఒక తబలా గాని ఇవన్నీ చేతి పనులు అన్ని చేతి పనులు నేను ఏదో అనుకున్నారా నీ చేత కాదు చేతి పని అంటే ఇంకో రకం ఏదో అనుకున్నా యాదో అనుకోని బట్టి ఈ రకం అయిపోయింది ఈ రకం ఉండేది యాదో అనుకున్నానంటే మడగతుండేదో లేకపోతే పారతో అంత దిక్కేదో మేడి పెట్టుకునేది అది చేతి పని మేడి నేను అది అనుకున్నారా నేను అది అనుకున్నావా అది చేతిమే అంటే చేతి పని అంటే ఇలా పని చెప్పిన వరకు నీకు మాట బాగుపడతామని ఆలోచన మంచి యోచన చెప్పినాం కాబట్టి నాకు మాట చేయాలని చెప్పాలి అవునంటావా నీకు మాట చేపించాలంటే మంచి మాటలు పక్కచ్చి నీ కుమారుడు పంపించిన సేతం చేస్తారు రీతికి వస్తారు బాగుపడతామని ఆలోచన అంటే నా కుమారుడు 6 మందికి 6 గంటలు ఉన్నాయి నా చిన్నమాడికి ఇద్దరు లేవు వాడికి నమ్మకం కూడా తెచ్చితే వాడు బాగుపడతాడు రీతికి వస్తాడు అంటున్నావు అది ఏ విధంగా పట్టాలని చెప్పరా ఏ విధంగా మాటలు పడకండి
రీతికి వస్తాడు బాగుపడుతున్నా ఆలోచన అంటే తిరగాలి దేశము తిరగాల వాడికి నమాలు కూడా తెచ్చిచ్చే ఇదేం బడే ఆ పిల్లలు కొట్టడానికి సార్ కొట్టింటాడు బల్లో లేదు మీరు మాట్లాడుకోండి మాత్రం మీకు పని లేదు మాట్లాడుతాను మంచి యోచన చెప్పినావు నేను ఒక యోచన చెప్తాను రా అలాగే మీ అమ్మ నా తల మేడకు వెళ్ళి సత్యాన్నము సముద్రము మేము పేడలో కూరగాయలు సరుకులు తెచ్చిన దేశంలో తిరిగి లెక్కకి మించిన క్వాలిటీ నా చిన్న కూడా వేగెక్కిస్తావా వెళ్ళి తొందరగా తీసుకురాబో ఆయన చెప్తా అన్నాడు నువ్వు దాని పడినావు ఆయన ఏం పడాలి నేను నువ్వు పెట్టుకునేలా నన్ను నేను మా గుమ్మస్తాను ఏమి అమ్మకో జీతగాను అట్టైనా ఒకటి ఇట్టైనా ఒకటేనని నువ్వు పెట్టుకున్నానమ్మా నీ జీతగాని ఏంటి తప్పు అయిపోయిందిలేమ్మా ఎంత ఉందిమా దారు వేయించుకునే మరే ఓకే మారటుల్లా నీ మొగుడు ఆయన నువ్వు ఆయన నిన్ను వండుకుంటున్నా ఆయన కట్టినాడంటే నువ్వు తలకాయ ఉంచుంటే ఆయన తాలుపుట్టు కట్టినాడంట కదా మీ రెడ్డి నీ చిన్నప్పటికి ఎంగలెట్టులా నన్ను పెట్టుకునే పుట్టినాడు మన ఇంటికి నేను జీతానికి వచ్చినాక పుట్టినాయట అదేమ్మా నువ్వు నన్ను జీతానికి పెట్టుకునే పుట్టినలేదు నీ కొడుకు నీ చిన్న కొడుకు మా అదేమ్మా ఆయనకు మేము ఎత్తలేరు మొత్తం సత్యభద్ర వరకు మొక్కట్టున్నారటి
ఈ పొద్దు ఏమారమా ఉగాది పండగ కదా పొద్దునుకి ఆడిపోయినావా ఎంత పోతుంది మా నీకు పక్క నుంచి చేయించుకొని ఇప్పుడు చూడినావు బాత్రూమ్ లేక మా సత్యపద్ధ సంరకం మొదలెడుతున్నారండి సరేనమ్మా గాడులు చెప్తానే ఏమంటేమన్నా నన్నయ్య కదా నన్నుకుండా అన్నయ్య ఒకటే పోటు ఇదేం పోటుమా చెట్టలా చెయ్యే బాంబు కాదు చెడు బాంబు నీకేం తల్లి మా ముందు తట్టబడింది ఇప్పుడు తొలగబడింది ఈసారి ఇచ్చాను మెట్టు కొడుతుందేమో గాడి తెలిపి అంటే ఇంకా గాడి మళ్ళీ నమ్మకొట్టేమో ఇదేం కరమ్మ ఇది ఓక మా అట్లే పెట్టు అట్లే పెట్టు నేను అర్థం వెంగళట్టులే ఆయన ఎద్దరు పోతున్నాం అయ్యా నేను నీ మాంగారు నేను సత్యపతి సంరక్షణ మొదలుతున్నారండి ఎవరికి మీ అత్త పెట్టినా మేము ఆకి పెట్టినా కట్టా ఓహో మూట కట్టి పెట్టినావా సరేనమ్మా వచ్చింది